మరో బ్రేకింగ్ అంతోంది. అటల్ మోదీ సుపరిపాలన యాత్ర ముగింపు కార్యక్రమాన్ని ఏపీ రాజధాని అమరావతిలోని వెంకటాయపాలెంలో కాసేపట్లో నిర్వహిస్తున్నారు. రాజధానిలో 3 ఎకరాల్లో నిర్మిస్తున్న అటల్ స్మృతివనంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 13 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. విగ్రహావిష్కరణ, చిత్ర ప్రదర్శన, బహిరంగ సభ కార్యక్రమాలకు అతిథులుగా సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హాజరవుతారు. ఈ నెల 11న ప్రారంభించిన అటల్ మోదీ సుపరిపాలన యాత్ర 2 దశల్లో సాగింది. యాత్రకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పూర్తి సహకారం అందించారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్లో అందిస్తారు. ఎస్ హరీష్, బహిరంగ సభకైతే మొత్తానికి సీఎం చంద్రబాబు హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సోని, మీరు చెప్పినట్టుగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటుగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఈరోజు అమరావతిలో జరిగేటువంటి వాజ్పేయి స్మృతివనం ప్రారంభోత్సవ కార్యక్రమం, విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. మరి కాసేపు ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ఇందుకు సంబంధించి భారీగా ఏర్పాట్లు చేశారు. కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా చూసుకుంటే కనుక అటల్ మోడీ సుపరిపాలన యాత్ర పేరుతో పెద్ద ఎత్తున బస్సు యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమం ఇప్పటికే ముగిసింది. అధికారికంగా ఈ రోజు జరిగేటువంటి వాజ్పేయి విగ్రహావిష్కరణతో ఈ కార్యక్రమం పూర్తి కాబోతుంది. ఏపీ రాజధాని అమరావతిలోని వెంకటపాలయంలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. 3 ఎకరాల్లో నిర్మిస్తున్నటువంటి అటల్ స్మృతి వనంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి సంబంధించినటువంటి 13 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఇందుకు సంబంధించినటువంటి చిత్ర ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. ఇదే సందర్భంలో జరిగేటువంటి బహిరంగ సభలో కూటమి పార్టీలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు హాజరు కాబోతున్నారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. మరో అతిథిగా సీఎం చంద్రబాబు నాయుడు కూడా హాజరు కాబోతున్నారు. ఈ నెల 11న ప్రారంభమైనటువంటి అటల్ మోడీ సుపరిపాలన యాత్ర 2 దశల్లో సాగింది. ఇందులో కూటమి పార్టీలకు సంబంధించి నాయకత్వం, అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా దేశానికి అందించినటువంటి సేవలతో పాటు ఆయన చేసినటువంటి రాజకీయం పూర్తి స్థాయిలో పారదర్శకంగా రాష్ట్రాలను, అదేవిధంగా దేశాన్ని ముందుకు నడిపించేటువంటి క్రమంలో భాగంగా అనుసరించాల్సినటువంటి విధానాలకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా ముందు చూపుతో వ్యవహరించడం ద్వారా కాంగ్రెస్ ఇతర పార్టీలన్నింటినీ కూడా ఏకం చేసి వాళ్ళని ముందుకు నడిపించేటువంటి క్రమంలో అనుసరించాల్సినటువంటి ఈ రాజకీయ వ్యూహాలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా వాజ్పేయి తన పాత్ర పోషించారు. అలాంటి రాజకీయ నాయకుడు, అలాంటి అనుభవం ఉన్నటువంటి నేతని స్మరించుకుంటూ ఆయన అడుగుజాడల్లో ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో ఆయన చేసినటువంటి రాజకీయం అందరినీ కలుపుకుని వెళ్లే విధంగా, ఎవరిని ఒప్పించకుండా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కాకుండా, కక్ష సాధింపు కాకుండా పూర్తిగా అవగాహనతో మర్యాదపూర్వకంగా జరిగినటువంటి రాజకీయానికి సంబంధించినటువంటి ఒక ముందు తరం నాయకుడిగా ఈ రోజు వచ్చేటువంటి నాయకత్వం అంతా కూడా ఆయన ఆదర్శంగా తీసుకునేటువంటి క్రమంలో భాగంగా బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. బస్సు యాత్రలో కూడా స్వయంగా ముఖ్యమంత్రి కూడా హాజరైనటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం మీద చూసుకుంటే కనుక ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమం అటల్ స్మృతి వనం 3 ఎకరాల స్థలం ప్రభుత్వం కేటాయించడం, అక్కడ 13 అడుగుల విగ్రహాన్ని, వాజ్పేయికి సంబంధించినటువంటి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, దాన్ని ఆవిష్కరించడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో కూటమి పార్టీలన్నీ కూడా కలిసి ముందుకు వెళ్లేటువంటి క్రమంలో అభివృద్ధి చేయడం, ఆ రాజధానిని ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో భాగంగా, అదేవిధంగా రాజకీయాల్లో కూడా పూర్తిగా పారదర్శకంగా ప్రజలకు సేవ చేసేటువంటి క్రమంలో భాగంగా ముందుకు వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ని వివరించే దిశగా ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమాన్ని బీజేపీ నాయకత్వం అభివర్ణిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ హరీష్.